మాత్రే నమః. అందరికి నమస్కారం అండి. 2026 సంవత్సరంలో జూలై నెలలో జూలై 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఏ రోజులు ఎలా ఉన్నాయి, పంచాంగం ప్రకారం వివాహానికి కానివ్వండి, గృహప్రవేశానికి, ఇంకా ముఖ్యమైన రోజులు, తిథులు అన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాయండి. ఇందులో నేను చెప్పే అన్ని విషయాలు కూడా అందరికి ఒకేలా ఉండవండి. వారి వారి నామ జన్మ నక్షత్రం బట్టి ముహూర్తం తేదీలు అనేది, టైమింగ్స్ అనేది మారుతూ ఉంటాయి. ఈ జూలై నెలలో జూలై 14వ తేదీ వరకు మనకి నిజ జ్యేష్ఠ మాసం అనేది ఉంటుందండి. జూలై 15వ తేదీ నుండి ఆషాఢ మాసం అనేది ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసం అంటే శూన్యమాసంతో సమానం అండి. ఈ 15వ తేదీ నుండి మనకి వివాహానికి కానివ్వండి, గృహప్రవేశానికి కానివ్వండి ఎటువంటి శుభముహూర్తాలు అయితే ఉండవండి. అంటే మనం ఈ జ్యేష్ఠ మాసంలోనే మనకి ముహూర్తాలు అయితే ఉన్నాయి. ఈ ఆషాఢ మాసంలో ఏంటంటే చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మటుకి అనుకూలంగా అయితే ఉంటుంది. అవన్నీ ఏంటో ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోలోకి అయితే వెళ్దామండి. జూలై 1 బుధవారము, నిజ జ్యేష్ఠ మాస పాడ్యమి తిథి ఉదయం 6:39 వరకు అయితే ఉంటుందండి. ఈరోజు నక్షత్రం వచ్చి పూర్వాషాఢ నక్షత్రము. ఈరోజు మంచి రోజే అండి. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, ఉపనయము, అక్షరాభ్యాసం, నామకరణం, అన్నప్రసన్న, శ్రీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలో వేయడం, నూతన వ్యాపార ప్రారంభము, నూతన వాహన కొనుగోలు, ఇలా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈరోజు చాలా మంచి రోజు అండి. జూలై 2 గురువారము, విద్యా తిథి, ఉత్తరాషాఢ నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా వివాహానికి కానివ్వండి, నూతన గృహ ప్రవేశానికి, నూతన గృహారంభానికి, శ్రీమంతము, అన్నప్రసన్న, చిన్న నామకరణానికి, అక్షరాభ్యాసం చేయించడం, ఇలా అన్నిటికీ ఈరోజైతే మంచి రోజే అండి. జూలై 3 శుక్రవారము, తదియ తిథి ఉదయం 9:15 వరకు అయితే ఉంటుందండి. తర్వాత చవితి తిథి. ఈరోజు ప్రత్యేకత వచ్చి సంకటహర చతుర్థి వ్రతం అండి. ఈరోజు నక్షత్రం వచ్చి శ్రవణ నక్షత్రము. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ఈరోజైతే అనుకూలంగా ఉంది. జూలై 4 శనివారము, చవితి తిథి, ధనిష్ట నక్షత్రము. ఈరోజు కూడా మనకి మంచి రోజే అండి. ఈరోజు కూడా మనకి వివాహానికి కానివ్వండి, నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి, ఉపనయము, అక్షరాభ్యాసం, నామకరణం, ఇలా అన్ని శుభకార్యాలకైతే ఈరోజైతే మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూలై 5 ఆదివారము, పంచమి తిథి, శతభిష నక్షత్రము. ఈరోజు వివాహానికి కానివ్వండి, నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. జూలై 6 సోమవారము, షష్ఠి తిథి, పూర్వభద్ర నక్షత్రము. ఈరోజు వివాహానికి అయితే ముహూర్తాలు అయితే లేవండి. మిగిలిన అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ఈరోజు మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయి. జూలై 7 మంగళవారము, సప్తమి తిథి, ఉత్తరాభద్ర నక్షత్రము. ఈ రోజైతే అంత మంచి రోజైతే కాదండి. ఓన్లీ డెలివరీ ఆపరేషన్స్కి మాత్రమే అనుకూలంగా ఉంది. జూలై 8 బుధవారము, అష్టమి తిథి ఉదయం 7:58 వరకు అయితే ఉంటుంది. తర్వాత నవమి తిథి. ఈరోజు నక్షత్రం వచ్చి రేవతి నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజే అండి. ఈరోజు కూడా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ఈరోజు మంచి ముహూర్తాలు అయితే ఉన్నాయి. జూలై 9 గురువారము, నవమి తిథి, దశమి తిథి, 2 తిథులు కలయిక కదండి. ఈరోజు నక్షత్రం వచ్చి అశ్విని నక్షత్రము. ఈరోజు చాలా మంచి రోజు అండి. ఎటువంటి శుభకార్యాలైనా చేసుకోవచ్చు. అంటే వివాహానికి కానివ్వండి, నూతన గృహప్రవేశానికి, నూతన గృహారంభానికి, ఇలా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈరోజు అయితే అనుకూలంగా ఉందండి. జూలై 10 శుక్రవారము, ఏకాదశి తిథి. ఈరోజు ప్రత్యేకత వచ్చి యోగిని ఏకాదశి, భరణి నక్షత్రము. ఈరోజు దైవ ఆరాధనకి చాలా విశేషమైందండి. చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఈరోజైతే అనుకూలంగా ఉంది. జూలై 11 శనివారము, ద్వాదశి తిథి, కృతిక నక్షత్రము. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి అయితే ముహూర్తాలు అయితే లేవండి. చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అయితే ముహూర్తాలు అయితే ఉన్నాయి. జూలై 12 ఆదివారము, త్రయోదశి తిథి, రోహిణి నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత వచ్చి మాస శివరాత్రి, కూర్మ జయంతి. ఈరోజు సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. జూలై 13 సోమవారము, చతుర్థ తిథి, ఆర్ధ నక్షత్రము. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి అయితే ముహూర్తాలు అయితే లేవండి. మిగిలిన అన్ని పనులు చేసుకోవడానికి ఈరోజైతే ముహూర్తాలు అయితే ఉన్నాయి. జూలై 14 మంగళవారము, అమావాస్య తిథి, పునర్వసు నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత వచ్చి వట సావిత్రి వ్రతము. జూలై 15 బుధవారము, ఆషాఢ మాసం ప్రారంభం అండి. ఈ ఆషాఢ మాసం శుక్ల పాడ్యమి తిథి,
మధ్యాహ్నం 2 గంటల 12 నిమిషాల వరకైతే ఉంటుంది. ఈ రోజు నుండి మనకి వారాహి నవరాత్రులు అనేది ప్రారంభమవుతాయండి. ఎంతో శక్తివంతమైనటువంటి వారాహి గుప్త నవరాత్రులు అనేది ప్రారంభమవుతాయి. అలాగే ఈ రోజు నుంచి గురుమూఢమి అనేది కూడా ప్రారంభమవుతుందండి. జూలై 16 గురువారము విద్యా తిథి ఆశ్లేష నక్షత్రము. ఈరోజు పూరి జగన్నాథ్ రథయాత్ర అండి. చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి ఈరోజు అయితే అనుకూలంగా ఉంది. జూలై 17 శుక్రవారము తదియ తిథి. ఈ రోజు నుండి మనకి దక్షిణాయనం అనేది ప్రారంభమవుతుంది. ఈరోజు వివాహానికి గృహప్రవేశానికి ముహూర్తాలు తెలియవండి. మిగిలిన అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అంటే అన్నప్రసనం, శ్రీమంతము, అద్దె ఇల్లు మారడం, చిన్నపిల్లలు ఉయ్యాల వేయడం, నామకరణం ఇలాంటి శుభకార్యాలను చేసుకోవడానికి ఈరోజు అయితే అనుకూలంగా ఉంది. జూలై 18 శనివారము చవితి తిథి పుబ్బ నక్షత్రము. ఈరోజు ఓన్లీ పెళ్లి చూపులకు మాత్రమే అనుకూలంగా ఉందండి. జూలై 19 ఆదివారము పచ్చమి తిథి ఉత్తర నక్షత్రము. ఈరోజు లస్కర్ భవనాలు. ఈరోజు వివాహానికి గృహప్రవేశానికి ముహూర్తాలు తెలియవండి. మిగిలిన అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ఈరోజు ముహూర్తాలు అయితే ఉండండి. అంటే అద్దెలు మారడానికి కానివ్వండి ఈరోజు అయితే అనుకూలంగా ఉంది. జూలై 20 సోమవారము షష్ఠి తిథి హస్త నక్షత్రము. ఈరోజు మంచి రోజే అండి. ఈరోజు ప్రత్యేకత వచ్చి కుమార షష్ఠి. ఈరోజు వివాహానికి గృహప్రవేశానికి తప్ప మిగిలిన అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ఈరోజు అయితే అనుకూలంగా ఉంది. జూలై 21 మంగళవారము సప్తమి తిథి చిత్త నక్షత్రము. ఈరోజు మంచి రోజే అండి. ఈరోజు వివాహానికి గృహప్రవేశానికి ముహూర్తాలు తెలియవండి. మిగిలిన శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ఈరోజు అనుకూలంగా ఉంది. అంటే అన్నప్రసన్న, శ్రీమంత, చిన్నపిల్లలు ఉయ్యాల వేయడము, భూ స్టేషను, అద్దెలు మారడానికి బాగుంది. జూలై 22 బుధవారము అష్టమి తిథి స్వాతి నక్షత్రము. ఈరోజు అంత మంచి రోజు అయితే కాదండి. చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. జూలై 23 గురువారము నవమి తిథి విశాఖ నక్షత్రము. ఈరోజు కూడా అంత మంచి రోజు అయితే కాదండి. జూలై 24 శుక్రవారము దశమి తిథి అనురాధ నక్షత్రము. ఈరోజు సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. జూలై 25 శనివారము ఏకాదశి తిథి అనురాధ నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత వచ్చి తొలి ఏకాదశి అండి. ఈ రోజు నుండి చాతుర్మాస వ్రత దీక్ష అయితే అనేది ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. ఈరోజు గోపద్మ వ్రతం కూడా ఆచరిస్తారండి. ఈరోజు చాలా మంచి రోజు అండి. జూలై 26 ఆదివారం ద్వాదశి తిథి జ్యేష్ఠ నక్షత్రము. ఈరోజు చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అయితే అనుకూలంగా ఉందండి. అంటే వివాహానికి గృహప్రవేశానికి అయితే ముహూర్తాలు లేవు. చిన్న చిన్న శుభకార్యాలు అయితే చేసుకోవచ్చు. జూలై 27 సోమవారము త్రయోదశి తిథి మూల నక్షత్రము. ఈరోజు అన్నప్రసన్న, శ్రీమంతం ఇలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే అనుకూలంగా ఉందండి. వివాహానికి గృహప్రవేశానికి అయితే ముహూర్తాలు తెలియవు. జూలై 28 మంగళవారం చతుర్దశి తిథి పూర్వాషాఢ నక్షత్రము. ఈరోజు అంత మంచి రోజు అయితే కాదండి. జూలై 29 బుధవారము పౌర్ణమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రము. ఈరోజు ప్రత్యేకత వచ్చి వ్యాస పూర్ణిమ, దీని గురు పూర్ణిమ అండి. చాలా విశేషమైందండి ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం అయితే ఆచరించవచ్చు. ఈ రోజున మనం శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉంది. జూలై 30 గురువారము పాఠ్యమి తిథి. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. జూలై 31 శుక్రవారము విద్యా తిథి. ఈ రోజైతే అంత మంచి రోజైతే కాదండి. ఓకే అండి. ఈ జూలై నెలలో జూలై 1వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు ఏ రోజులు అనగా ఎలా ఉన్నాయో ప్రతిరోజు తిథి, వారం, నక్షత్రం గురించి ఈ వీడియోలో తెలియజేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.